యాహ్! అండ్ ఇలాంటి సైఫై థ్రిల్లర్ బేస్డ్ అనగానే ఎగ్జిక్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. Yeah. సో, అలాంటి టైంలో అసలు మీకు మెంటలీ డ్రైన్ అయిన సందర్భాలేమన్నా ఉన్నాయా? లైక్ ఎనీ సీన్ వేర్ యూ నాకైతే బేసిక్గా అలా మెంటల్ డ్రైన్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. హుహు. ఇట్ వాస్ ఎవ్రీథింగ్ కూల్, ఎవ్రీథింగ్ నైస్. వీ వర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ గోయింగ్ ఆన్ ద సెట్స్. Oh. Oh. సో అట్లా మెంటల్ డ్రైన్ అయిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ రాలేదు. షూటింగ్ చాలా స్మూత్గా జరిగింది, ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా. వీ న్యూ వాట్ వీ వర్ డూయింగ్, నోబడీ వాజ్ కన్ఫ్యూజ్డ్. డాక్టర్ నయన్ మీరేం చెప్తారు? ఆవిడ టీమ్ చాలా క్లారిటీగా ఉన్నారు. సో దట్ మేడ్ మాకు చాలా ఈజీ అయిపోయింది దానివల్ల. ఎందుకంటే మాకు ముందరే సీన్స్ యూస్ టు గెట్ ద సీన్స్ అవి చూసుకునే వాళ్ళం. మాకు ఒక ఐడియా ఉండేది ఏం చేస్తున్నాము, ముందరే వచ్చి సీన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇందాక ఎక్కడో అన్నాడు, ఈ ప్రాజెక్ట్లో ఎవ్రీవన్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ ఒక ఫైర్, ఒక ప్యాషన్తో వర్క్ చేశారు అనమాట. అది హంగర్తో పనిచేశారు. Everybody were hungry who did the project. Let it be director, let it be మ్యూజిక్ ఎడిట్ అంతా, cinematographer, సినిమాటోగ్రఫర్, actors, cinematographer. Everybody were hungry. No, there was nobody stomach full. Everybody were hungry. They wanted to do it. అంటే ఒక మంచి ప్రోడక్ట్ చేయాలనే ప్యాషన్, ఫైర్ అండ్ జీల్ అందరిలో ఉండింది. అందరిలో ఆ ఉండేది. అందరినీ ఒకే ప్లాట్‌ఫామ్ లోకి తీసుకురావడం, పిక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. నౌ అది దట్స్ ద కంటెంట్ ఆఫ్ నయనం. ఐ కదా? ఫీల్ నయనంలో ఉండే ఆ కథ కానివ్వండి, ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే, అండ్ మెయిన్ స్వాతి గారు ద వే షీ నారేటెడ్ అండ్ ఆవిడ ఎక్సైట్మెంట్ అనేది ఇట్ వాస్ వెరీ కంటేజియస్ అనిపించింది. Yes. ఐ థింక్ Yeah. ఆ లక్ అందరూ లక్కీ అని చెప్పొచ్చు. అందరూ దొరకడం Yeah. కూడా అదృష్టమే. అంటే కదా? అంతా కసితో వర్క్ చేసే వాళ్ళు Yeah. అందరూ ఒకే చోట చేరుకొని వర్క్ చేశారు కదా, అండ్ దట్స్ హౌ దిస్ ప్రోడక్ట్ ఇస్ కమ్ అవుట్ సో వెల్. సో When you అందరూ have- ప్రాణం When పోసారు. you have everything in life, అప్పుడు మీరు ఏం చేస్తారు? కొంచెం పైసల కోసమే వర్క్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వచ్చి పైసల కోసమే చేస్తారు. హియర్ నోబడీ ఐ థింక్ వర్క్ ఫర్ మనీ. They work to give a good project and give their best. Everybody. So అలా కుదిరింది. నైస్. సో నరేషన్ విన్న వెంటనే అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం థ్రిల్లర్ జోనర్స్ చూస్తున్నాము, ఎక్కువగా అవే లైక్ చేస్తున్నారు అందరూ. మిగతా థ్రిల్లర్ జోనర్స్కి దీనికి ఆ డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ని సీట్ ఎడ్జెస్లో కూర్చొని ఆ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సో థ్రిల్లింగ్ ఏదో ఒక అంశం ఉంటుంది కదా మిమ్మల్ని బాగా. డెఫినెట్గా ఇప్పుడు థ్రిల్లింగ్ ఏంటంటే లైక్ ఇందాకే మనం అనుకున్నాం కదా, దట్ పీపుల్ చాలా మందికి మేబీ మనకు కాకపోవచ్చు, మేబీ మనకు కూడా ఉండొచ్చు, బట్ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. Definitely. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ మోర్ దెన్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో పక్కన వాళ్ళ లైఫ్లో, ఎదురింటి వాళ్ళ లైఫ్లో, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కూర చేశారు, లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు, మన కమ్యూనిటీలో తెలుసా మొన్న వాళ్ళకి అట్లా అయిందనే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్ అది ఆ పాయింటే నా కాన్సెప్ట్ చాలా యూనిక్గా అనిపించింది నయనంలో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ ఒక ఇన్ని నిమిషాలు ప్రెసెంట్ సిచ్యువేషన్, ప్రెసెంట్ టైంలో ఏం జరుగుతుందో ఒక వ్యక్తి ఐస్ నుంచి చూడడం అనేది కూడా నాకు చాలా చాలా యూనిక్గా అనిపించింది ఆ పాయింట్ కూడా. యా. అండ్ మీకు నరేషన్ విన్న వెంటనే ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి? ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐఎమ్ డూయింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఐ యామ్ డూయింగ్ ఇట్ బికాజ్ ఒక ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత వెన్ యు ఆర్ హంగ్రీ అబౌట్ సంథింగ్, అది మీ ప్లేట్ ముందు దేవుడు ఇట్లా పెట్టేసింటే హౌ కెన్ యూ జస్ట్ వెయిట్, ఇట్లా డైరెక్ట్గా తినేయాలనిపిస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ గ్రేట్ అండ్ దిస్ గ్రేట్ థింగ్ హెస్ కమ్ టు మీ.